హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఇంటి రుచులు. నిన్న వీడియోలో చూపించాను కదా, వంకాయలు హార్వెస్ట్ చేసాము అని చెప్పేసి మనం ఆర్గానిక్గా పండించుకునేవి. సో వాటిని ఈరోజు రెసిపీ చేసి చూద్దాము. సో ఫస్ట్ వంకాయలు ఇట్లా నీట్గా కడిగేసుకుని ఒక దానిలోకి తీసుకుందాము. సో ఫస్ట్ అయితే ఈ వంకాయలని నీట్గా కడిగేసుకుని ఇలా ఒక బుట్టలోకి తీసేసుకున్నాము. సో వీటిని చక్కగా కట్ చేసుకోవాలన్నమాట. పురుగులు ఉన్నాయో లేదో చూసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని సాల్ట్ వేసుకోవాలండి, ఎందుకంటే వంకాయ ముక్కలు కంటెక్కుతాయి కదా. సో అవి కంటెక్కకుండా కోసుకొని ఈ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి కదా. వంకాయలన్నింటినీ ఇలా పుచ్చులున్నాయో లేదో చూసి ముక్కలుగా కోసి ఇలా నీటిలో వేసుకున్నాము. వాటితో పాటు 2 పచ్చిమిర్చి కోసి పెట్టుకున్నానండి. అలాగే ఒక ఉల్లిపాయని, మీడియం సైజు ఉల్లిపాయని ఇలా కోసుకుని ముక్కలుగా పెట్టుకున్నాను. మనకు ఆల్రెడీ కరివేపాకు ఉంది కదా, దీన్ని ఒక 2 రెమ్మలు కోసుకుందాము. చూసారు కదా, కరివేపాకు చాలా లేతగా ఉందండి. ఇప్పుడే ఇగురొచ్చి చక్కగా వస్తుంది. సో వీటిని ఒకసారి కడిగేసుకొని చక్కగా కర్రీలో వేసేసుకుందాం. సో ముందైతే కడాయి పెట్టేసుకుందాము. ఇప్పుడు దానిలోకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఇటువంటి పోపులు ఆయిల్ వేడెక్కేసింది కదా, ఈ పోపులు వేసేసుకున్నాము. చక్కగా ఇది అడుగంటకుండా ఇలా నిదానంగా కలిపేసుకుందాం. దూసాం కదా, దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుని అలాగే మనం తరిగి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అవి యాడ్ చేసుకున్నాం. అలాగే మనం తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, అవి కూడా యాడ్ చేసేసుకున్నాము. ఉల్లిపాయలు మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు మనం వంకాయ ముక్కలు కోసుకుని పెట్టుకున్నాం కదా, అవి ఇప్పుడు యాడ్ చేసుకుందాము. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుందామండి వంకాయ ముక్కల్లో. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాము. పసుపు అండ్ సాల్ట్ వేసుకున్నాము కదా, ఒకసారి వీటిని కలుపుకున్నాము. ఇవి మగ్గడానికి టైం పడుతుంది కదండి. ఈలోపు చక్కగా మూత పెట్టేసి మగ్గిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందాము. చూసారు కదండి, చక్కగా మగ్గిపోయింది. ఇలా ముక్కలు ముక్కలుగా ఉండాలి, ఇలా ఉంటే బాగుంటుంది. సో ఇప్పుడు కారం వేసుకుని వెంటనే పాలు పోసుకుందాం. దీనిలో కారం వేసేసుకున్నాను. ఒకసారి కలిపేసుకుని సో ఇప్పుడైతే దీనిలోకి పాలు పోసేసుకుందామండి. నేనైతే ఒక 150 మిల్లీగ్రాములు తీసుకున్నాను. సో మీరే ఎంతైతే సరిపోతుందో చూసుకుని చక్కగా తీసుకుని పోసుకోండి. ఇలా పోసుకున్న తర్వాత చక్కగా నిదానంగా కలుపుకోవాలండి, ముక్క చెదరకుండా. మగ్గిపోయిన తర్వాత దింపేసుకోవడమే. చూసారు కదండి, చాలా చక్కగా మగ్గిపోయింది. ముక్కలు ముక్కలుగా ఉంది కదా, ఇలానే ఉండాలండి. మరీ మెత్తగా మగ్గిపోయినా అంత టేస్ట్ ఉండదు, వంకాయల ముక్క రుచి రాదు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.